నాకు తెలీదు. చాలా భయంగా ఉంది. హలో పిల్లలు, భయపడకండి. నేను మిస్ విద్య. నేను ఒక టైగర్ లాగా తయారయ్యాను. టైగర్? అవును పిల్లలు, ఇవాళ మనం యానిమల్ టైగర్ గురించి తెలుసుకోబోతున్నాం. టైగర్ ఎలా గర్జిస్తుందో తెలుసా? ఇప్పుడు నేను అన్నట్టుగానే. పిల్లలు, టైగర్లు వైల్డ్ యానిమల్స్. అవి అడవిలో నివసిస్తాయి. వాటికి రెడిష్ ఆరెంజ్ ఫర్ ఉంటుంది, నల్లని చారలతో. కానీ కొన్ని టైగర్స్ ఉంటాయి, అవి తెల్లగా ఉంటాయి. మనం వాటిని జూలో చూడొచ్చు. అడవిలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఫర్ అంటే ఏంటి? ఫర్ అనేది యానిమల్ జుట్టు. మనకి ఒంటి మీద జుట్టు ఉంటుంది కదా. అవును పిల్లలు, ఇవన్నీ వైల్డ్ యానిమల్స్. అంటే ఇవి మనతో ఇంట్లో ఉండటం కుదరదు. అవి అడవుల్లోనే ఉంటాయి. పిల్లలు, మీకు తెలుసా టైగర్స్ కి పెద్దగా షార్ప్ గా ఉండే పళ్ళు ఉంటాయని? అవి వేరే యానిమల్స్ ని తింటాయి. అందుకని వాటికి ఉన్న పెద్ద షార్ప్ పళ్ళు జంతువులని సులభంగా వేటాడడానికి సహాయపడతాయి. ఓకే పిల్లలు, ఎవరికి స్విమ్ చేయడం అంటే ఇష్టం? నాకు. వావ్! పిల్లలు, మీ అందరిలాగానే టైగర్స్ కి కూడా స్విమ్ చేయడం అంటే ఇష్టం. పిల్లలు, ఇవాళ టైగర్ గురించి ఏదైతే నేర్చుకున్నామో దాన్ని రివైజ్ చేసుకుందాం. టైగర్ కలర్ ఏంటి పిల్లలు? ఆరెంజ్, ఇంకా వైట్ ఫర్, ఇంకా నల్లని చారలు ఉంటాయి. అవును, వెరీ గుడ్ ఈశాన్. ఓకే, టైగర్స్ ఎక్కడ నివసిస్తాయి? ఇంట్లోనా లేక ఫారెస్ట్ లోనా? అడవిలో. వెరీ గుడ్ నైరా, సరిగ్గా చెప్పావు. టైగర్స్ పళ్ళు ఎలా ఉంటాయి? పెద్దవిగా, షార్ప్గా. వెరీ గుడ్ రియా, సరిగ్గా చెప్పావు. వాటికి పెద్ద షార్ప్ టీత్ ఎందుకుంటాయి? ఎందుకంటే అవి సులభంగా వేరే యానిమల్స్ ని వేటాడి తినడానికి. ఓకే, ఇప్పుడు టైగర్స్ ఏం తింటాయో మీలో ఎవరైనా చెప్పగలరా? మిగతా యానిమల్స్ ని. వావ్, కరెక్ట్. నా పిల్లలందరూ చాలా స్మార్ట్. ఇప్పుడు మనం టైగర్ మాస్కులను తయారు చేద్దాం. ఇక ఇప్పుడు టైగర్ ఎలా గర్జిస్తుందో ఎవరు చెప్తారు? సో క్యూట్ నా చిన్ని టైగర్స్. వెరీ గుడ్. నాకు మీ అందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.